ఫంక్షన్లో రోహిణి రెడీ అవుతూ ఉండగా ప్రభావతి రోహిణితో మీ నాన్నగారు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. వస్తున్నారత్తయ్య అని రోహిణి అంటూ ఉండగా ఎప్పుడు వస్తున్నారో ఖచ్చితంగా చెప్పు అని కోపంగా ప్రభావతి అడుగుతుంది. రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న కామాక్షితో ప్రభావతి వీళ్ళ నాన్న రాకపోతే నా పరువు పోతుంది అని అంటుంది. కట్ చేస్తే ఎవరో ఒక రౌడీని రోహిణి ఫ్రెండ్ రోహిణికి పరిచయం చేస్తుంది. నేను చెప్పింది గుర్తుంది కదా అని ఆ ఫ్రెండు రౌడీతో అంటుంది. నేను స్వర్గానికి పంపించేది ఎవరిని అని రౌడీ అడుగుతూ ఉంటాడు. రోహిణి కంగారు పడుతూ చంపమని చెప్పావా అని ఫ్రెండుని అడుగుతుంది. ఫ్రెండు సైలెంట్గా ఉండిపోతుంది. కట్ చేస్తే శృతి తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో అదిగో అక్కడ కూర్చున్నాడే చూడండి అంటూ బాలుని చూపిస్తూ ఎలాగైనా వాడికి కోపం తెప్పించాలి అని శృతి తల్లి శోభన చెప్తుంది. ఆ వ్యక్తులు బాలు కూర్చున్న చోటికి వెళ్ళి బాలు కాలుని తొక్కుతూ నడుస్తారు. ఇక వెంటనే బాలు అరుస్తూ ఒరేయ్ నీ కళ్ళు దొబ్బాయా అని అనబోతూ సైలెంట్ అయిపోతాడు. బాలుతో పాటు మీనా కామాక్షి కూడా ఉంటారు. బాలు అరవడంతో బాలు తల్లిదండ్రులు ఇటు శృతి తల్లిదండ్రులు అందరూ బాలు వైపు చూస్తారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.